ప్రేమ. ప్రేమ అనే 2 అక్షరాలు మానవులమైనటువంటి మన జీవితంలో చాలా ప్రభావం చూపిస్తుంది. రెండే 2 అక్షరాలు ప్రేమ. ప్రేమ అంటే అర్థమేమిటి? ప్రేమ, ప్రేమ అని మనము అంటూ ఉంటాం కదా! ప్రేమ అంటే అర్థమేమిటి? ప్రేమ అంటే అర్థము ఎదుటివారి యొక్క మనోభావాలను గౌరవించి ప్రవర్తించడమే ప్రేమ. ఎదుటివారి యొక్క హృదయములో ఉండేటటువంటి ఆలోచనను గౌరవించి వారిని తృప్తిపరిచినప్పుడు ప్రేమ సఫలీకృతము అవుతుంది. ప్రేమకు అంత విలువ ఉన్నది. ప్రేమకు అంత శక్తి ఉన్నది. ఈ 2 అక్షరాలు కలిగినటువంటి ఈ ప్రేమ మానవులు కలిగి ఉండేటప్పుడు అట్టివారు నెమ్మదిగాను, సుఖముగాను, ఆనందముగాను, ఆరోగ్యంగాను జీవించగలరు. ప్రేమను గూర్చినటువంటి ఒక మాట మీకు నేను తెలియజేయాలని అనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారిని శత్రువులు పట్టుకొని యేసుక్రీస్తు వారిని సిలువ వేసి చంపాలని నిర్ణయించుకొని యేసుక్రీస్తు వారిని సిలువెక్కిస్తారు. మేకులు కొట్టి సిలువకు వ్రేలాడదీస్తారు. వాళ్ళెవరంటే క్రీస్తు విరోధులు, శత్రువులు. సిలువపై యేసుక్రీస్తు వారు ఉండేటప్పుడు యేసుక్రీస్తు వారికి ప్రాణం ఉంటుంది. క్రిందను శత్రువులు ఉండి యేసుక్రీస్తు వారిని అవహేళన చేస్తారు. వీడట దేవుడట, నీవు దేవుడివైతే ఈ సిలువపై నుండి క్రిందకు దిగొచ్చు కదా. అలాగుననే యేసుక్రీస్తు వారిని దూషిస్తూ, ద్వేషిస్తూ, ఉమ్మివేస్తూ, అవహేళన చేస్తూ ఉండేటప్పుడు యేసుక్రీస్తు వారు సిలువపై ఉండి ఎవరైతే తనని హింసిస్తున్నారో, ఎవరైతే తనను అవహేళన చేస్తున్నారో, ఎవరైతే తనను బాధిస్తున్నారో, ఎవరైతే తనని చంపాలని చూస్తున్నారో అట్టి వారిపై యేసుక్రీస్తు వారు ప్రేమ చూపించారు. ఎలాంటి ప్రేమ చూపించారంటే, ఆ సిలువ మీద నుండే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి అని ప్రార్థన చేశారు. శత్రువులు సహితము ప్రేమించేటటువంటి మనస్సు ఉన్న దేవుడు యేసుదేవుడు. శత్రువులని ప్రేమించాడు. వారి యొక్క మనోభావాల్ని ప్రేమించాడు. వారి యొక్క ఇష్టమును ప్రేమించాడు. అది ప్రేమ. అలాంటి ప్రేమ చూపించినటువంటి యేసుక్రీస్తు వారు
మనలందరినీ, పాపులమైనటువంటి మనలందరినీ ప్రేమించి తన ప్రేమతత్వాన్ని లోకానికి ప్రకటించారు. అందువలనే ఈ దినాలలో ఒకప్పుడు నాకు తెలియదు, కానీ నేను కూడా ప్రేమించడం నేర్చుకున్నాను. అందరినీ ప్రేమిస్తాను. వారి యొక్క మనోభావాల్ని ప్రేమిస్తాను. అందరూ బాగుండాలని కోరుకుంటాను. అందరూ క్షేమముగా ఉండాలని కోరుకుంటాను. అదే ప్రేమ. అలాంటి ప్రేమ కలిగి ఉండేటప్పుడు మనం ఈ లోకంలో సుఖముగాను సంతోషముగాను జీవించగలం. ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుందట. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ప్రేమ ఎదుటి వాళ్ళని ద్వేషించదు, ఎదుటి వాళ్ళని దూషించదు. ప్రేమ కలిగి జీవించడము ఒక గొప్ప భాగ్యం. బైబిల్ గ్రంథము సెలవిస్తుంది, లోకములో ప్రేమ చల్లారిపోతుందట. ఎందుకు లోకములో ప్రేమ చల్లారిపోతుందంటే, అక్రమము విస్తరించుట వలన అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. అక్రమము విస్తరించుట వలన, అక్రమము అంటే మనుష్యులలో స్వార్థము, పగ, ద్వేషము, పదవీకాంక్ష, ధనాపేక్ష, ఇవన్నీ మానవుల్లో ఎక్కువైపోతుండేటటువంటి కారణాన ప్రేమ చల్లారిపోతుంది. అనేకుల్లో ప్రేమ నేటి దినాల్లో చల్లారిపోతుంది. మునుపు ఉండేటటువంటి ప్రేమ మనుషుల్లో లేదు, రక్త సంబంధీకుల్లో లేదు, అన్నదమ్ముల మధ్య లేదు, తల్లిదండ్రుల మధ్య లేదు, పిల్లల మధ్య లేదు, సమాజంలో లేదు. ఎందుకంటే అక్రమము విస్తరిస్తున్నది కనుక ప్రేమ చల్లారిపోతుంది. అయితే ప్రియమైనటువంటి వారలారా, ఒక సత్యమును ఈ దినమునందు మనము తెలుసుకుందాం. మనం ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమీ తేలేదు. మనము చనిపోయినప్పుడు ఏమీ పట్టుకొని మన వెంట వెళ్ళం. బ్రతికున్ననాలు ప్రేమ కలిగి జీవిద్దాం. ఎదుటివారి మనోభావాలను గౌరవిద్దాం. ఒకవేళ మనము నష్టపోయినా ఎదుటివారికి నష్టము కలగకుండా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనము ప్రేమ కలిగి జీవించినప్పుడు ఈ లోకంలో నెమ్మదిగాను సుఖముగాను మనము జీవించగలుగుతాం. ఒకవేళ నీలో కోపమున్నదా, ద్వేషమున్నదా, ఇదే సమయం. ప్రేమించడం నేర్చుకో. ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది. ఈ మంచి మాటలు మనందరి హృదయాల్లో దేవుడు ఫలింపజేయునుగాక. ఆమేన్.